ఆటోలో గిరాకీ లేదు, ఏం లేదు తమ్ముడు. నువ్వు జర్రా ఆ వెనక నుంచి జర్రా మెట్రో స్టేషన్ దాటు, కొన్ని వేల ఆటోలు తలుగుతాయి నీకు. ఎన్ని ఆటోలు ఖాళీ ఉన్నాయో చూడు. ఎవ్వరు చూడు అట్టుగానే ఖాళీగా కూర్చుంటారు. ఆ రేవంత్ రెడ్డి ఏమంట బస్సులు పెట్టారు, ఆ 10-20 ఏళ్ళు కూడా రెగ్యులర్ ఎక్కటోళ్ళు ఆడోళ్ళు కూడా అది కూడా ఫ్రీ బస్. గంటల కొద్ది నిల్చుంటారు, మరి ఆటో ఎక్కరాలు. ఆ బస్సులలో నిల్చొని పోతారు కూడా. ఆటోలు ఎక్క రెగ్యులర్ ఆటోలు ఒక 500-600 అవుతుండే మా దాంట్లో గిరాకీ 20 లోకల్ కొడుతుంటే. ఇప్పుడు అది కూడా లేదు, అది కూడా వేయండి. చూడు ఇక్కడ నుంచి అక్కడి వరకు ఎన్ని ఆటోలు ఖాళీ ఉన్నాయో చూడు. అవతల పక్క ఇవతల పక్క వెనకాల బ్యాక్ సైడ్ చూడు. నువ్వు ఫుల్ ఆ రేవంత్ రెడ్డి ఏమంటే వచ్చిండో అప్పటి నుంచే ఆటో మొత్తం షేర్ మార్కెటే పడిపోయింది. నా ఆటో ఫీల్డ్ అని కాదు, చాలా మంది ఉపాధి కూడా ఆ బిల్డింగ్ అయితే ఎన్నో సంవత్సరాల నుంచే లాగి వెనక బిల్డింగ్. వాళ్ళకు కూడా పని లేకుండా అయిపోయింది, ఏ వరకు పని లేకుండా అయిపోయింది. ఎక్కడ చూడు ఖాళీ ఖాళీ ఖాళీ. ఎలక్ట్రిక్ వాహనాలు ఇస్తామన్నారు కదా, అది కొండ ఇస్తాడు. ఇప్పుడు ఒక 30-40 కిలోమీటర్లు అడుగుతాడు ఒక గిరాకీ. సపోజ్ చెప్పుకున్నా అది ఎంత 80 కిలోమీటర్. నేను 40 కిలోమీటర్ పోయి మళ్ళీ 40 కిలోమీటర్ అయితే మధ్యలో ఆగిపోతే ఏం చేయాలి? రేవంత్ రెడ్డి వచ్చి ట్యూషన్ కడతాడా? చెప్పు, నువ్వే చెప్పు. ట్యూషన్ అయితే కట్టలేడు కదా, ఆడు చెప్పేటోడు గట్టిగా చెప్తాడు. మరి ఆడు కూడా ఎలక్ట్రీషియన్ ఆటోలు, ఆయన కూడా తిరగొచ్చు కదా అదే బండ్లే. మరి మాకెందుకు అంట కడుతుండే ఆ బండ్లు? ఇది పెట్రోల్ పోసుకొని ఏదన్నా ఊరికి కూడా పోయి వస్తాం, గ్యాస్ గీసి పోసుకొని. అది ఏదన్నా ఊరికి పోతారా? పోలేదు. దాని బ్యాటరీ తప్పకనే వెళ్ళిపోతే ఏం చేస్తాం మనం? సిటీలో కాలుష్యం ఎక్కువైతుంది అంటారు. ఇక డీజిల్ బండ్లు అంటే మీరు కూడా అన్నది కరెక్టే. డీజిల్ బండ్లు అంటే ఇప్పుడు దాదాపు ఇది 5,50,000 ఆటో. ఇది మాది సిటీ పర్మనెంట్, ఆ డిస్ట్రిక్ట్ పర్మనెంట్ ఏంది 2,50,000. ఇప్పుడు ఆ బండ్లు మేము 5,50,000 కట్టిన వాళ్ళు అదే, ఆ 2,50,000 కట్టిన వాళ్ళు అదే. మరి మేము కూడా అదే కొనవచ్చు కదా, మేము కూడా అదే కొనవచ్చు కదా. మాకు నడవే ఆటోలు, అది ఎక్కడ పట్టుకునేది తెలియదు. ఇప్పుడు మేము వాళ్ళు 2,50,000 పెట్టిన వాళ్ళు మంచిగా రూపాయి, మాకేంది? ఇట్లనే ఆగుతున్నాం మేము. వాళ్ళు ఓలా ఉబర్ అని పెట్టినాడు, ఆడ ఎక్కువ 3-4 కిలోమీటర్లు ఉంటాడు, అది ఓలా ఉబర్. ఇప్పుడు నేను చదువుకోలే ఒక మాట, నేను ఏం చేయాలి? అప్పుడు నా దగ్గరికి వస్తేనే పోవాలి కదా, అవునా కదా? నాకు అద్దు కాదు, అవసరమే, నాకు అవసరమే. ఇప్పుడు ఆన్లైన్ లో ఎక్కడో ఉండి బుక్ చేస్తాడు, దానికి ఏందన్నది మనకు తెలవాలి కదా. కొంచెం నొక్కాలి, అది ఎన్ని కిలోమీటర్లు ఏడికి ఏం సంగతి అని కొంచెం అన్నది చదవాలి. ఇప్పుడు మేము అందరం వెనక డ్రైవర్లు ఎక్కడ పోవాలి చెప్పు. నేను 2001 కన్నా ముందటి నుంచి నడిపిస్తున్నా. నేను ఆటో 2001 దానికన్నా ముందు నుంచి నడిపిస్తున్నా. అప్పుడు ఇట్లా లేదు, ఏం లేదు. మరి అప్పుడే ఫస్ట్ నుంచి ఉంటే బాగుంటుండే మాకు. ఈ ఆటో బిల్లు రాకపోతుంటే ఏదైనా కూలి పని చేసుకుంటాం. ఆ పని లేదు, ఈ పని లేదు. ఇప్పుడు అట్టేనే ఇటు దొరికి ఆడ కూర్చుంటే ఆడ దొరికి పొద్దుటి నుంచి 300 చేయలే. ఇప్పుడు నేను గ్యాస్ ఏం పోయాలి, రూమ్ కిరాయి ఏడ కట్టుకోవాలి, ఇంటికి ఏం తీసుకోపోవాలి చెప్పు. ఇంత ముందు దాదాపు ఒక 1,000 రూపాయలు, 1,200, 1,500 ఇట్లా వస్తుండే పొద్దుంతా నడుపుకుంటే. పొద్దుగా 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు నడుపుకుంటూ వస్తుండే. ఎప్పుడు ఈ రేవంత్ రెడ్డి రాకముందు. ఆ కేసీఆర్ వచ్చినప్పుడు కొద్దిగా తగ్గింది. అసలు ఇది కేసీఆర్ పాపమే, ఓలా ఉబర్ చేసింది కేసీఆర్ పాపం. ఆయనే పెట్టిండంట, మాకు తెలియదు. ఓలా ఉబర్ చేసిన కూడా ఆయనేనంట, మాకు తెలియదు అంటారు జనాలు అందరూ. మీరు అన్నది కరెక్టే, మీరు అన్నది వాస్తవమే. ఏమో ఇప్పుడు నేను మూలకున్నా ఎవరన్నా నాకు ఎట్లా తెలుస్తుంది చెప్పు. నాలాంటి వాళ్ళు కొన్ని వేల ఉన్నారు, చదువుకునే వాళ్ళు వేలు ఉన్నారు. కొన్ని వేలు, ఒక 100-50 కాదు, కొన్ని వేల జనాలు ఉన్నారు నా అట్లాంటి చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు మరి మా పరిస్థితి ఎట్లా చెప్పు? వాళ్ళు చదువుకున్నాడు, ఇప్పుడు ఏదైనా ఒక వాచ్మెన్ డ్యూటీ అయినా చేసి బతుకుతాడు. మామూలుగా సింపుల్ గా ఒక వాచ్మెన్ చేయాలని కూడా ఆ రూమ్ నంబర్ గేమ్ నంబర్ అంటే అవన్నీ మాకు ఎడ తెలుస్తుంది. ఆ ఎంట్రీ చేయించుకో బాబు, నువ్వు ఎన్నో తరగతి ఆ వాచ్మెన్ డ్యూటీ చేద్దామని కూడా వేరే. నువ్వు ఎన్నో తరగతి చదువుకున్నావు? మినిమం ఒక 5-6 అన్నా ఉండాలి అంటు. అదే రాదు నాకు. అంటే జీవనాధారం అంతా కూడా ఆటోవే అయిపోయింది, జీవనాధారం ఆటోనే ఇక అంతే. ఇప్పుడు చూడు, పొద్దుటి నుంచి టీవీ చేయాలి, 200 చేసిన. ఇప్పుడు ఆ బండ్లే గ్యాస్ కూడా లేదు. ఇప్పుడు నేను గ్యాస్ పోయాలా, అన్నం తినాలా, నేను ఇంటికి ఏం తీసుకోపోవాలి చెప్పు.
ఏం చేస్తున్నాయి మీ ఆటో యూనియన్ ఐక్యత లేదా? ఒక్కడు పలానా యూనియన్ అని చూపివని నాకు. వాడు ఇక్కడ యూనియన్ అంటాడు, వాడు అక్కడ యూనియన్ అంటాడు, వాడు అక్కడ కూడా అంటాడు. ఎవడు కరెక్ట్ ఉన్నాడు? యూనియన్ వాళ్ళు ఏం చేస్తారు? యూనియన్కే ఇగో ఏదో అంటారు చూడు, నోరు ఉన్నోనికే ఊరు అంటారు చూడు, అవి అట్లా అయిపోయింది. ఇవాళ రేపు మాటలు ఉన్నోనికే ఊరు ఉంది, మాటలు లేనోనికి ఏం లేదు. అట్లా నడుస్తుంది ఇవాళ రేపు. ఏమంటావు మొత్తానికి ఆ రేవంత్ ప్రభుత్వంలో మీకు దెబ్బే పడ్డది? మరి టూ మచ్. కేసీఆర్ ఫస్ట్ లో బాగానే ఉండే. కేసీఆర్ ఏమంటా ఓలో ఊబర్ చేసిండో అప్పుడు కొద్దిగా తగ్గుకుంటూ వచ్చింది, పర్వాలేదులే, కొద్దిగా తగ్గుకుంటూ వచ్చింది. ఇక రేవంత్ రెడ్డి వచ్చినాక మరి టూ మచ్ అయిపోయింది. అరే టూ మచ్ ఓవర్ అయిపోయింది. గరీబోడు బతకలేని స్థితిలో అయిపోయాడు. ఇప్పుడు దొంగలు కూడా ఎక్కువ తయారవుతారు చూడు, దొంగతనాలు కూడా ఎక్కువ తయారవుతారు. సరే ఆటో డ్రైవర్ పరిస్థితి పక్కా పెట్టు, ఇచ్చిన 6 గ్యారెంటీలు అయినాయా? ఏడైనా ఏమి ఇస్తున్నాను, ఏమి ఇస్తుండు చెప్పు, ఏమి ఇచ్చాడు? మాకు ఆటో డ్రైవర్లకు ఏమి చేస్తాను, ఏమన్నా చేసినా ఏం చేయాలి? మీది కాదు, నీకు రైతు బంధు ఉందా? భూమి ఉందా? భూమి ఉన్నది కొంచెం, రైతు బంధు పడ్డదా? పల్లె రైతు భరోసా? ఏది లేదు, ఏది లేదు, ఏది లేదు. గ్యాస్ సిలిండర్ వస్తున్నాయి? వస్తలేదు, రావట్లేదు. అస్సలే. కావాలంటే ఇంకో లేదు, అస్సలే లేదు, ఆరోగ్య స్కీమ్ కింద మీరు లేదు, ఏం లేదు, ఏం లేదు, ఏమి లేదు, ఏం లేదు. ఒక్క గ్యారెంటీ మీకు రాలేదు. రాలే. పోనీ మీ ఇంటి మహిళలైనా ఫ్రీ బస్ ఎక్కుతున్నారా? ఒక ఆమె ఎక్కుతుంది, ఎందుకు అవసరం? ఒక ఆమె ఎక్కుతుంది. అది ఎప్పుడో సార్, అంటే రోజు అవసరం ఉంటుంది. అది ఎప్పుడు అంటే మాకు ఆటోలకు పనిపాటు ఏముండదా? ఏమన్నా గవర్నమెంట్ జాబ్ చేస్తుంది ఆమె, ఏదో ఎప్పుడో ఒకసారి అవసరం పడితే ఏదో అట్లా పోతుంది, ఇట్లా వస్తుంది. ఆడు ఎవడైనా ప్రపంచంలో పిరిపతి చేస్తాడా? అంటే ఇక మనుషులు మీరు పని చేసుకోకూర్రి, ఖాళీ ఊర్లలోకి తిరుగుర్రి, సిటీ మొత్తం తిరుగుర్రి, ఏం పని చేయకూర్రి, మొగోళ్ళని చంపుర్రి, వాళ్ళ రక్తం దాగేసేయండి. మీరు పనులు చేయకూరి, మీరు ఖాళీ సిటీలో తిరుగుర్రి, బస్సులలో ఊర్లలో తిరుగుర్రి, సిటీలో తిరుగుర్రి, అవ్వగారింటికోరి, తల్లిగారింటికోరి, ఏడికన్నా మొగోళ్ళని పట్టించుకోకూరి. అవి అట్లా తిరుగుతుర్రు ఇప్పుడు జమానా. ఎవడన్నా కొంచెం రేటు తగ్గిస్తాడు, టికెట్ రేటు. ఎవడా? అవునా కదా? అది స్కూల్ పిల్లలకి ఫ్రీ పెట్టచ్చు, నువ్వు అందరికి తక్కువ చేయి, 50%. ఇప్పుడు 100 ఉండదు అనుకో, 50% చేయి. ఇప్పుడు అలా గీతాలు అంటే ఎక్కడి నుంచి ప్రజలు వేస్తాడు కదా దెబ్బ, అవునా కదా? ఇప్పుడు నీ గవర్నమెంట్ జాబ్ ఉన్నది సపోజ్, ఇప్పుడు మీద సబ్బులు వినా, దాని వినా, షాంపూ వినా, దీని వినా, ఇప్పుడు ఇంతకు 2 రూపాయలు ఉండదు, అది 5 రూపాయలు చేస్తుంది. ఇక నువ్వు ఏం ఫైదా చెప్పు, అవునా కదా? దీంట్లోనే తీస్తుడు కదా. ఆర్టీసీ డ్రైవర్లు కూత అంటారు, ఆర్టీసీ డ్రైవర్లు కూత అంటారు, ఫ్రీ బస్ చేసిరన్నా 50% తక్కువ చేస్తే జర మాకు జీతాలు వెళ్తుండే, జర ఖర్చు భారం తగ్గుతుండే అంటూ. ఇక నెక్స్ట్ టైం రాడు ఇక రేవంత్ రెడ్డి. అయిపోయింది. రాసుకోమ్మా రేవంత్ రెడ్డిని నువ్వు. నేను చెప్తున్నా, రాసుకోమ్మా. నగర్ వస్తుండ అనుకో, నేను ఆటో ఈ హైదరాబాద్ ఇడిచిపెట్టి మా ఊరు వెళ్ళిపోతా. కాముష్ అన్ని వదులుకో,